క్రీపీ మ్యాన్. నా వీడియోస్ని మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీక్లీ మీకోసం 3 స్టోరీస్ తెస్తాను. శివ, కవిత భార్యాభర్తలు. శివ వర్క్ వల్ల అతనికి ట్రాన్స్ఫర్ అవ్వడంతో వాళ్ళిద్దరూ వాళ్ళ హోమ్ టౌన్ నుండి వేరే సిటీకి వస్తున్నారు. ఇక ఆ సిటీలోనే చీప్ రేట్లో వాళ్ళకి వస్తుందని కొత్త ఇంటిని కొన్నారు. ఇక వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా వాళ్ళ కొత్త ఇంటికి చేరుకున్నారు. కార్ దిగగానే కవిత ఇంటి వైపు చూస్తూ, శివ, ఈ ఇల్లు నాకు చాలా నచ్చింది. నేను చెప్పగానే ఈ ఇంటిని కొన్నందుకు చాలా థ్యాంక్స్ శివ. ఈ ఇల్లు సిటీ నుండి దూరంగా ఉంది కాబట్టి పొల్యూషన్ ఫ్రీగానే ఉంటుంది అని శివతో చెప్తుంది. ఇక వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ వాళ్ళ ఇంటి వైపున వెళ్తారు. సరిగ్గా ఇంటి ముందుకి రాగానే వాళ్ళిద్దరికి ఒక షాకింగ్ థింగ్ కనిపిస్తుంది. అదేంటంటే వాళ్ళ ఇంటి ఎంట్రన్స్ డోర్ దగ్గర ఒక డాల్ ఉంటుంది. ఆ డాల్ చూడ్డానికి చాలా భయానకంగా ఉంటుంది. దాని కడుపులో ఎవరో పొడిచినట్టు లోపలున్న కాటన్ అంతా బయటకు వచ్చింది. ఆ డాల్కి ఒక కన్ను లేదు. దాన్ని చాలా బలంగా పొడవడం వల్ల దాని లోపలున్న సగం కాటన్ వరకు బయటకు వచ్చింది. కవితకి ఆ డాల్ చాలా డిస్టర్బింగ్గా అనిపిస్తుంది. శివ, ఏంటిది, నువ్వు ఇల్లు క్లీన్ చేయించలేదా? శుభమా అని ఇంటికి వస్తుంటే ఇదేంటి అని శివని అడుగుతుంది. ఇక శివ కవితతో, కవిత, అదెవరో చిన్న పిల్లలు చేసుంటారులే, అయినా దీనికెందుకు నువ్వు ఇంత ఓవర్ రియాక్ట్ అవుతున్నావు? అది కేవలం ఒక బొమ్మే కదా అని శివ కవితతో చెప్పి ఆ డాల్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి ఎదురుగా ఉన్న డస్ట్బిన్లో పడేస్తాడు. దాన్ని పడేశాక శివ కవితతో, ఇక పద ఇంట్లోకి వెళ్దాం అని అంటాడు. కానీ కవిత మైండ్లో ఆ డాల్ ఇమేజే కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంది. ఇక ఆ రోజంతా వాళ్ళకి వస్తువులు సర్దడానికే సమయం సరిపోతుంది. ఇక చీకటి పడుతుంది. వాళ్ళిద్దరూ నిద్రపోతూ ఉండగా కవితకి హాల్లో ఉన్న ఉయ్యాల ఊగుతున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. దానితో ఆమెకు నిద్ర మెలకువవుతుంది. ఇక ఆమె వెంటనే శివ వైపున చూస్తుంది. శివ నిద్రపోతూ ఉంటాడు. హాల్లో నుంచి వస్తున్న ఆ సౌండ్ ఏంటి? ఆ సౌండ్ని వింటూ ఉంటే ఎవరో ఉయ్యాలుగుతున్నట్టు అనిపిస్తూ ఉంది. శివని లేపుదామా? వద్దు, ఇప్పటికే వర్క్ చేసి చాలా టైర్డ్గా ఉన్నాడు, నేనే వెళ్ళి చూసొస్తాను అని కవిత తనలో తాను అనుకుంటూ ఆ రూమ్లో నుండి బయటకు వచ్చి హాల్లోకి వెళ్తుంది. అలా ఆమె చూస్తూ ఉండగానే హాల్లో ఉన్న ఉయ్యాల ఊగుతున్నట్టు ఆమెకి కనిపిస్తుంది. ఇక ఆమె ఆ ఉయ్యాలకి రైట్ సైడ్ చూస్తుంది. అక్కడున్న విండో ఓపెన్లో ఉన్నట్టు ఆమెకి కనిపిస్తుంది. అందులో నుండి వేగంగా గాలి వీస్తూ ఉంటుంది. ఇంత హెవీగా ఉన్న ఐరన్ ఉయ్యాల జస్ట్ విండోలో నుండి వస్తున్న గాలికి ఎలా ఊగుతుంది అని ఆలోచిస్తూ ఆమె భయపడుతూ మెల్లగా విండో దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక ఆమె విండోలో నుండి బయటికి చూస్తుంది. బయట చాలా వేగంగా గాలి వీస్తూ ఉంది. ఆమెకు బయట ఎవ్వరూ కనిపించరు. మేబీ నేను శివ చెప్తున్నట్టు ఓవర్ థింకింగ్ చేస్తున్నానేమో. మేబీ ఇది కొత్తిల్లు కాబట్టి నాకు ఇలా అనిపిస్తుందేమో. కొన్ని రోజులు గడిస్తే నేను ఈ ఇంటికి అడ్జస్ట్ అయిపోతాను, ఎక్కువగా థింక్ చేయకూడదు అని కవిత తనలో తాను అనుకొని విండోని క్లోజ్ చేస్తుంది. ఇక ఆమె మళ్ళీ హాల్లో నుండి రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద కూర్చుంటుంది. అక్కడ కూర్చున్న వెంటనే ఆమెకు బెడ్ మీద ఏదో తడిగా తగులుతున్నట్టు అనిపిస్తుంది. ఏంటది అని కవిత తనలో తాను ఆలోచిస్తూ తన మొబైల్ టార్చ్ని ఆన్ చేసి దానిని బెడ్ వైపున పాయింట్ చేస్తుంది. అక్కడున్న దాన్ని చూశాక ఆమెకి వణుకు రావడం మొదలవుతుంది. ఆమె బెడ్ అంతా ఎర్రటి నెత్తుటితో నిండిపోయి ఉంటుంది. దాన్ని చూసిన వెంటనే కవితకి అసలేం అర్థం కాదు. అసలు ఏంటిదంతా? ఇది నేను శివకి చెప్పాలి అని ఆమె అనుకొని శివ కప్పుకొనున్న బెడ్షీట్ని లాగుతుంది. ఇక ఆమెకు శివ కనిపిస్తాడు. కానీ శివని చూశాక ఆమెకు వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే శివ శరీరం అంతా బ్లడ్తో కవర్ అయి ఉంటుంది. అతని పేగులు బయటకొచ్చి నోరు పెద్దగా తెరుచుకొని ఉంటాడు. అతనికి ఒక కన్ను పీకేసుంటారు. అతని మొహం చూడ్డానికి చాలా భయానకంగా ఉంటుంది. కవితకి శివాని చూస్తూ ఉంటే వాళ్ళు ఫస్ట్ డే ఇంటికి వచ్చాక ఎంట్రన్స్లో ఆ డాల్ ఎలా అయితే పడుందో శివ కూడా అలానే పడి ఉన్నాడు. ఇక ఆ కండిషన్లో ఉన్న శివని చూసి కవిత భయంతో గట్టిగా అరుస్తుంది. ఇక అప్పుడే శివ కవితని నిద్రలేపి, కవిత, ఏమైంది, ఎందుకు అరుస్తున్నావు అని ఆమెను అడుగుతాడు. ఇక అప్పుడే కవితకు అర్థమవుతుంది తను ఇప్పటి వరకు చూసింది కేవలం ఒక పీడకలని. ఇక ఆమె ఏడుస్తూ శివకి తను చూసిన పీడకలనంతా చెప్తుంది. తరువాత శివ ఆమెను ఓదారుస్తూ,
కొత్తిల్లు కాబట్టి నీకు ఇలా అనిపిస్తుందిలే, భయపడద్దు అని అంటాడు. ఇక తర్వాతి రోజు శివ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి కవిత శివ కోసం తన ఫేవరెట్ డిష్ని తయారు చేస్తూ ఉంటుంది. దాన్ని ఇష్టంగా కుక్ చేసి శివకి పెడుతుంది. శివ దాన్ని తింటూ చాలా బాగుందని అంటాడు. కానీ అలా తింటూ ఉండగా శివకి ఉన్నట్టుండి ఊపిరాడదు. శివ దగ్గుతూ కిందకి పడిపోతాడు. టెన్షన్లో ఉన్న కవిత శివతో ఏమైంది శివ అని అడుగుతూ ఉంటుంది. అలా సరిగ్గా 5 నిమిషాల్లో శివ తినిందంతా వామిటింగ్ చేస్తాడు. ఇక అతను వామిటింగ్ చేసిన దగ్గర చూశాక, అతనికి కనిపించిన దాన్ని చూశాక అతనికి భయం వేస్తుంది. వాళ్ళిద్దరికీ అక్కడ 2 రోజుల క్రితం వాళ్ళిద్దరూ చూసిన డాల్ కన్ను కనిపిస్తుంది. ఇక కవిత ఏడుస్తూ శివతో నాకు నిజంగా ఆ బొమ్మ కన్ను ఇందులోకి ఎలా వచ్చిందో తెలీదు, సారీ అని శివతో అంటుంది. ఇక శివ ఆమెతో సరే పర్లేదు నేను బయటికి వెళ్ళి తింటాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక కవిత బాధపడుతూ అక్కడే కూర్చొని ఉండిపోతుంది. అలా ఉండగా కవితకప్పుడే వాళ్ళ బెడ్రూమ్ల నుండి ఎవరో గోడని గీకుతున్నట్టు శబ్దాలు వినిపిస్తాయి. దాన్ని విన్నాక కవితకి భయం రావడం మొదలవుతుంది. ఎవరది అని కవిత వాళ్ళ బెడ్రూమ్ వైపు చూస్తూ అరుస్తుంది. తను అలా అరిచినప్పటికీ ఆ సౌండ్ ఇంకా కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. ఇక కవిత పైకి లేచి వాళ్ళ బెడ్రూమ్ వైపున భయపడుతూ వెళ్తుంది. ఇక బెడ్రూమ్ లోపలికి వెళ్ళి అక్కడున్న దాన్ని చూశాక ఆమె షాక్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ బెడ్రూమ్ గోడల మీద ఎవరో రెడ్ కలర్ క్రేయాన్తో లైన్ని గీకినట్టు కనిపిస్తుంది. కవిత ఆ రెడ్ కలర్ లైన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తుంది. ఆ లైన్ ఏమో వాళ్ళ బెడ్రూమ్ల నుండి పక్కనే ఉన్న వాష్రూమ్ వరకు వెళ్ళినట్టు కనిపిస్తుంది. ఇక ఆమె వాష్రూమ్ డోర్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూద్దామని అనుకుంటుంది. కానీ అప్పుడే ఆమెకు వాష్రూమ్ డోర్ కింద నుండి ఎవరు అటుపక్క నిల్చొనున్నట్టు వాళ్ళ షాడో కనిపిస్తుంది. ఎవరది అని కవిత గట్టిగా అరుస్తుంది. ఇక ఒక్కసారిగా ఆ షాడో వెళ్ళిపోయినట్టు కవితకి కనిపిస్తుంది. ఇక అప్పుడే కవిత వేగంగా వాష్రూమ్ డోర్ని ఓపెన్ చేసి చూస్తుంది. ఆమెకు అక్కడ ఎవరూ కనిపించరు. కానీ ఆ రెడ్ కలర్ లైన్ అక్కడే ఆగినట్టు కవితకి కనిపిస్తుంది. ఆ లైన్ వాష్రూమ్లోని ఒక స్పెసిఫిక్ పాయింట్ దగ్గర ఆగుంది. ఇక కవిత ఆ వాల్ని అలానే చూస్తూ ఉంటుంది. ఆ వాల్ని అలానే చూస్తూ ఉంటే ఆమెకెందుకో అక్కడ ఏదో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇక ఆమె తన ఫింగర్స్తో ఆ వాల్ని ట్యాప్ చేస్తుంది. ఆ వాల్ లోపల ఏదో ఉన్నట్టు కవితకి అర్థమవుతుంది. ఇక కవిత వాళ్ళ గ్యారేజ్లో ఉన్న ఒక రాడ్ని తీసుకొచ్చి ఆ వాల్ని బద్దలు కొట్టి చూస్తుంది. కవితకి వాళ్ళ వాష్రూమ్ దగ్గర ఏదో ఒక చిన్న టన్నల్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక ఆమె వెంటనే శివకి కాల్ చేసి దీన్నంతా చెప్తుంది. ఆమె కాల్ చేసిన ½ an hourకి అంతా శివ అక్కడికి చేరుకుంటాడు. ఇక వాళ్ళిద్దరు కలిసి ఆ టనల్ లోపలికి వెళ్తారు. ఆ టనల్ని చూస్తూ ఉంటే అవంతా వెబ్స్తో నిండిపోయి చాలా పాతదానిలాగా అనిపిస్తూ ఉంది. ఇక దాని లోపలికి వెళ్ళాక వాళ్ళకి ఒక చిన్న రూమ్ లాంటిది కనిపిస్తుంది. ఆ రూమ్కి సరిగ్గా మధ్యలో ఒక చైర్ ఉంటుంది. ఆ చైర్ మీద ఉన్నదాన్ని చూశాక వాళ్ళిద్దరి హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ చైర్ మీద వాళ్ళకి 2 రోజుల క్రితం డస్ట్బిన్లో పాడేసిన డాల్ ఉన్నట్టు కనిపిస్తుంది. కవిత భయపడుతూ శివతో శివ ఆ డాల్ని నువ్వు పాడేసావు కదా, అది ఇక్కడికి ఎలా వచ్చింది అని శివాని అడుగుతుంది. శివకి అసలు ఏం సమాధానం ఇవ్వాలో అర్థం అవ్వదు. ఆ రూమ్ గోడల మీదంతా అమ్మ నన్ను క్షమించు, నేను నువ్వు చెప్పినట్టే వింటాను, ఈ డార్క్ రూమ్లో నన్ను బంధించొద్దు, ప్లీజ్ నన్ను బయటికి తీసుకెళ్ళు అని రాసున్నట్టు వాళ్ళిద్దరికీ కనిపిస్తుంది. ఇక శివ ఆ ఇంటి గురించి కంప్లీట్గా అర్థం చేసుకోవాలని చుట్టుపక్కల ఉండే వాళ్ళని ఆ ఇంటి గురించి అడుగుతాడు. వాళ్ళకి తెలిసిన దాని ప్రకారం శివ కంటే ముందు ఆ ఇంట్లో ఒక కపుల్ ఉండేవారు. వాళ్ళిద్దరికి 7 years బాబు ఉండేవాడు. వాళ్ళిద్దరు ఎప్పుడు గొడవ పడుతూ ఉండేవారు. అలా వాళ్ళు ఒకసారి డివోర్స్ తీసుకున్నారు. దాని తర్వాత ఆ బాబు రెస్పాన్సిబిలిటీస్ అంతా మదరే తీసుకుంది. తర్వాత ఏమైందో తెలియదు కానీ ఆమెకు పిచ్చి పట్టింది. అలా వారం రోజులు గడిచినప్పటికీ వాళ్ళిద్దరు ఇంట్లో నుండి బయటకి రాకపోవడంతో మేము వెళ్ళి చూసాము. లోపల మాకు వాళ్ళిద్దరి శవాలు కనిపించాయి అని వాళ్ళ నైబర్స్ వాళ్ళకి చెప్తారు. ఇక ఆ ఇంట్లో ఉండడం అంత సేఫ్ కాదని వాళ్ళు దాన్ని ఖాళీ చేస్తారు.